హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ టు శ్రీని. మనతో ఉన్నారు ప్రముఖ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సత్యమూర్తి గారు, నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పటికే భారంతో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖజానా మీద 312 కోట్ల భారం జగన్మోహన్ రెడ్డి గారు చేసి నుంచి భారం అవుతున్నట్టు కనబడుతుంది. ఏంటండి దీని గురించి మీరేమంటారు? ఇది డెట్ సర్వీసింగ్ అంటారండి. డెట్ సర్వీసింగ్ అంటే గతంలో చేసిన అప్పుల్ని కొంత అసలు తీర్చాలి, కొంత వడ్డీ తీర్చాలి. కేవలం వడ్డీనే కడతాము అంటే కుదిరే పని కాదు. ఇప్పుడు మనం ఏదన్నా హౌసింగ్ లోను, పర్సనల్ లోను తీసుకున్నాం అనుకోండి, ముందర ఎంత పీరియడ్ ఆఫ్ టైం ఎంత చెప్తామో దాని అంతటికీ వడ్డీతో సహా లెక్కేసి వాటిని ఇన్స్టాల్మెంట్ కింద బ్రేకప్ చేస్తారు. సేమ్ అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకి కొంత ప్రిన్సిపల్ అమౌంట్, కొంత ఇంట్రెస్ట్ కలిపి వాటి కిస్తులు కట్టాలి. దాన్ని దట్ ఈస్ కాల్డ్ డెట్ సర్వీసింగ్. ఆ డెట్ సర్వీసింగ్ భారం 312 కోట్ల దాకా ఉంది. ఇంకా ఎక్కువే, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చినవి కొన్ని, ఇంకా రాబోయేవి చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు అంటే, జగన్మోహన్ రెడ్డికి ఆర్థిక క్రమశిక్షణ అనేది లేదు. జగన్మోహన్ రెడ్డికి అసలు స్టేట్ ఎక్స్చెకర్ ఎట్లా ఉంటుంది, ఎట్లా పనిచేస్తుంది అనే కనీస జ్ఞానం కూడా లేదు. ఆయన సెలెక్ట్ చేసి పెట్టుకున్న ఆర్థిక మంత్రి కూడా అదే టైపు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అని ఆర్థిక మంత్రి ఉండేవాడు. ఆయన పేరు ఆర్థిక మంత్రి కానీ ఆయన అప్పుల మంత్రి. ఆయన ఎంతసేపు ఆయన అసలు ఎప్పుడూ లేనిది ఏంటి అంటే ఒక కొత్త ప్రయోగం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు అంతవరకు ఎవడు చేయలే. చాలా కొత్త ప్రయోగం. ఏంటి అంటే అప్పుల మీద రీసెర్చ్. ఎక్కడ నుంచి అప్పు తెచ్చుకోవచ్చు, ప్రైవేట్ బ్యాంకుల నుంచి ఎట్లా అప్పు తీసుకురావాలి, దానికోసం అని చెప్పి చాలామంది సలహాదారులను పెట్టుకున్నాడు. కన్సల్టెంట్స్ ఉండేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బ్యాంకులకి, ఇప్పుడు ఒక బ్యాంకు కెనరా బ్యాంకుకు సంబంధించి డీల్ చేసే ఒక సలహాదారుడు ఉండేవాడు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సలహాదారుడు ఉండేవాడు. ఇట్లా బ్యాంకులు ఎవరైతే లోన్లు ఇస్తారో ఆ బ్యాంకుల్ని డీల్ చేయటానికి, నేను వాడే పదాలు తెలియకో లేకపోతే ఏదో దానికోసం వాడటల్లా, కరెక్ట్గా వాడుతున్నా, బ్యాంకుల్ని డీల్ చేయటానికి మనుషుల్ని పెట్టుకునేవాడు, మధ్యవర్తుల్ని పెట్టేవాడు. కన్సల్టెంట్ పేరు కన్సల్టెంట్ కానీ వాడు బ్రోకరు. పేరు కన్సల్టెంట్, వాడు చేసే పని బ్రోకరిజం అనమాట. అంటే బ్యాంకులతోటి మాట్లాడి, అసలు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లా చేయదు, ఎవరు చేయరు. అటువంటిది ప్రైవేట్ బ్యాంకుల నుంచి ప్రైవేట్ అప్పులు రైజ్ చేయడానికి బ్రోకర్లను పెట్టుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి ప్రభుత్వం శాలరీ ఇవ్వాలి, దానికోసం అని చెప్పి వాళ్ళని కన్సల్టెంట్లు అన్నాడు. కొంతమందికి సలహాదారులను ఇచ్చాడు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాకం. ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవాలంటే, భవిష్యత్తులో ఎవడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చేసినన్ని ఘాతకాలు చెయ్యలేడు. భవిష్యత్తులో చేయలేడు. గతంలో ఎవడు చేయలేదు, కానీ భవిష్యత్తులో కూడా ఇతను చేసినన్ని ఘాతుకాలు ఎవడు చేయలేడు. అటువంటి ఘాతుకాలు చేశాడు. చేసిన తర్వాత కూడా, ఇన్ని ఘాతుకాలు చేసిన తర్వాత కూడా రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిపోయిన ఘనకీర్తి మూట కట్టుకున్నాడు. అంటే ఈ అప్పులే కాదు, పెండింగ్ బిల్స్ అంటే, నాకు పెండింగ్ బిల్స్ అంటే ఇంకొక విషయం గుర్తొచ్చింది. నరేగా వర్క్స్ అని ఉంటాయి. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని. ఆ స్కీమ్ ఏంటి అంటే, పని లేని సమయంలో, అంటే వేసవి కాలం ఆ టైంలో వ్యవసాయ కూలీలు, కన్స్ట్రక్షన్ లేబరు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి పనులు దొరకని టైంలో పని కల్పించాలి. ఎవరు కల్పించాలి? ప్రభుత్వమే కల్పించాలి. ఆ ప్రభుత్వం ఏం చేసేది అంటే, కొన్ని గవర్నమెంట్ పనులు ఉంటాయి కాబట్టి ఈ పనులన్నీ నరేగా కిందకి తీసుకొచ్చి వీళ్ళతోటి చేయించేవాళ్ళు. ఉపాధి హామీ పథకం
సింపుల్గా చెప్పాలంటే ఉపాధి హామీ పథకం. ఈ ఉపాధి హామీ పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు అప్పట్లో, అంటే డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 2019 వరకు ఈ ఉపాధి హామీ పథకాన్ని ఎక్కువ వాడుకొని కూలీలకి ఉపాధి కల్పించటానికి ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఆనాటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎక్స్ట్రా పనులు తీసుకొచ్చి, ఎందుకు కూలీలకి అదనపు పని కల్పిస్తే వాళ్ళకి అదనపు కూలీ వస్తుంది అన్న ఒక సదుద్దేశంతో ఈ పనులన్నీ ఏంటి అంటే చిన్న చిన్న పనులు, 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయల పనులు. ఈ పనులని చాలామంది కాంట్రాక్టర్లు చేశారు. గ్యారంటీ, బిల్లు గ్యారంటీగా ఇస్తారు. వాళ్ళకి ఉపాధి గ్యారంటీ ఎట్లాగో వీళ్ళకి బిల్లు గ్యారంటీ అట్లా. అటువంటి పనులని చేయించి కూలీలని ఆదుకుంటే 2014 నుంచి 2019 వరకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019లో ముఖ్యమంత్రి అయిన ఈ జగన్మోహన్ రెడ్డి ఉపాధి హామీ కాంట్రాక్టర్ల బిల్లులన్నీ ఆపించాడు. ఆపించటమే కాదు, ఆపించటం ఓకే, నీ దగ్గర డబ్బులు లేవు ఆపేశావు, డబ్బులు ఉన్నప్పుడు ఇస్తావు అని అనుకోవచ్చు. నువ్వు పరిపాలించిన 5 సంవత్సరాలు నువ్వు బిల్లులు ఇవ్వలేకపోయావు, అది కూడా తప్పు లేదు. ఈ దుర్మార్గులు ఏం చేశారో తెలుసా? ఉపాధి హామీ పని చేసి వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత నేను కాంట్రాక్టర్ని అనుకోండి, నాకు 10 లక్షల రూపాయలు రావాలనుకోండి. సత్యమూర్తి వర్క్ డన్, సో బిల్ పెయిడ్ 0, బ్యాలెన్స్ 0 అని పెట్టాడు. అంటే పని చేసి నేనేదో అప్పు చేసి, అంటే ఓ 10 రూపాయలు మిగులుతుంది కదా అన్న ఆశతోటి, 10 మంది కూలీల్ని బతికించవచ్చు అన్న ఒక ఆశతోటి, సదాశయంతో నేను అప్పు తీసుకొచ్చి నేను పనులు చేయించి 10 మంది కూలీలని బతికిస్తే జగన్ ఏం చేశాడు తెలుసా? నన్ను చంపటానికి ప్రయత్నం చేశాడు. అంటే సమాజానికి నేను మేలు చేస్తే జగన్మోహన్ రెడ్డి నాకు కీడు చేశాడు. అంటే నాకు అంటే కాంట్రాక్టర్కి రావాల్సిన 10 లక్షల రూపాయలు ఆగిపోతే అది 5 సంవత్సరాల కాలంలో, లేదు 4 సంవత్సరాల కాలంలో, లేదు 3 సంవత్సరాల కాలంలో ఇంట్రెస్ట్తో కలిపి ఎంత అయ్యి ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి ఇవాళ కాకపోతే రేపన్న డబ్బులు వస్తాయన్న ఆశని కూడా చంపేయటానికి బిల్లు పేమెంట్ దగ్గర 0 పెట్టాడు. ఎంత దారుణమో చూడండి. ఎంత అంటే మనిషి అనేవాడు ఇటువంటి పని చేయగలుగుతాడా? ఎంత రాజకీయం అయితే మాత్రం, ఎంత తెలుగుదేశం వాడిని నాశనం చేయాలన్నా నీకు ఒక ఆశయం ఉంటే మాత్రం నువ్వు తెలుగుదేశం వాడిని నాశనం చేస్తున్నావా, మానవత్వాన్ని నాశనం చేస్తున్నావా? మొత్తం అందరికీ 0లు పెట్టించాడు. పేమెంట్ ఇవ్వకపోయినా పేమెంట్ అని పెట్టించాడు. అట్లా పెట్టిస్తే వాళ్ళందరూ చాలా, కొంతమంది అయితే పురుగుల మందు తాగారు. ఇంకేం చేయాలో తెలియక, అప్పులు బాధ తట్టుకోలేక. అప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆ బిల్లులు జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా ఏ ఒక్క పైసా చెల్లించకుండా 0 పెట్టిన బిల్లుల్ని బతికించటానికి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీళ్ళు ఎన్నిసార్లు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడిగారో, ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చారో విత్ ప్రూఫ్స్, వాళ్ళకి డబ్బులు పేమెంట్ చెయ్యలేదు అన్న ప్రూఫ్లు సబ్మిట్ చేయడానికి ఎంత కష్టపడ్డారో నాకు కూడా తెలుసు. వాళ్ళు అంత కష్టపడి వీళ్ళకి పేమెంట్ ఇవ్వకపోయినా ఇతను 0 పెట్టాడు అనే కేసుని ప్రూవ్ చేసి కేంద్ర ప్రభుత్వం దగ్గర మళ్ళీ ఈ అకౌంట్లన్నీ బతికించారు. ఈ అకౌంట్లన్నీ బతికించి ఆ అకౌంట్లలో 1700 కోట్ల రూపాయలు మొన్న వేశారు. అంటే మీరు ఆలోచించండి, ఇంకా 300 కోట్లు ఎంతో ఇవ్వాలి. ఆ 300 కోట్లు ఏదో టెక్నికల్గా కొంచెం ఏదో తేడా ఉన్నదన్నమాట. సో అందుకని అవి కూడా కేంద్ర ప్రభుత్వం యాక్టివ్గా కన్సిడర్ చేస్తూ ఉన్నది. అంటే ఒక మొత్తం కలిపి ఒక 2200 కోట్లు అనుకోండి. 2200 కోట్ల రూపాయలు ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి,
అంటే వాటిని ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడాడు, ఎంతమందికి ద్రోహం చేశాడో మీరు ఆలోచించండి. ఇది నేను చెప్పింది ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒకటే ఎగ్జాంపుల్. ఇటువంటివి కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మొత్తం పేరుకుపోయినాయి. మీరు చూశారు కదా, లిక్కర్ స్కాండల్లో వేల కోట్లు దోచుకున్నారు, వేల కోట్లు దోచుకున్నారు. సిమెంట్లో దోచుకున్నారు, ఇసుకలో దోచుకున్నారు, కాంట్రాక్ట్లలో దోచుకున్నారు, ఆఖరికి పిల్లలకి ఇచ్చే సిలబస్ పుస్తకాలలో దోచుకున్నారు, అన్నిట్లో దోచుకున్నారు కదా. దీనిలో దోచుకోలేదు అని చెప్పడానికి ఎక్కడ ఏది మిగలలేదు మనకి. మరి ఈ చిన్న కాంట్రాక్టర్లకు ఇవ్వటానికి ఏమైంది? ఇదే కాంట్రాక్టర్లు జగన్మోహన్ రెడ్డిని పులివెందుల్లో చొక్కా పట్టుకొని నిలదీశారు, మాకెందుకు బిల్లులు ఇవ్వట్లేదు అని. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పెట్టిన బాకీలు కూడా, ఆ బాకీలు చిన్న కాంట్రాక్టర్ల బాకీలను కూడా మీకు గుర్తుండే ఉంటుంది. చాలామంది తెలుగుదేశం వాళ్ళు గొడవ పెట్టారు, వాడు వైసీపీ వాడికైనా బిల్లు ఇస్తున్నారు మీరని. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. వాడు ఎవడన్నా కానీ, వాడు చిన్న కాంట్రాక్టర్, వాడు బతికేదే దీని మీద వచ్చే 10,000తోటి. మనం వాడి బిల్లును ఆపకూడదని చెప్పి బిల్లులు ఇచ్చారు. మొన్న దీపావళికి కూడా బిల్లులు, లాస్ట్ దీపావళికి బిల్లులన్నీ, చిన్న బిల్లులన్నీ క్యాన్సిల్ చేయడానికి చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చేశాడు. అంటే ఒక హ్యూమన్ యాంగిల్లో పనిచేయాలి ప్రభుత్వం అనేది ఎప్పుడైనా సరే. కక్షపూరితంగా దుర్మార్గంగా పనిచేయటం కాదు. జగన్మోహన్ రెడ్డి అంత దుర్మార్గంగా పరిపాలించి మొత్తం 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచెత్తి, ఏ రోజునైనా మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ప్రతి మంగళవారం ఈ ఆర్థిక అనే ఈ అప్పుల మంత్రి రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళేవాడు, బొచ్చ పట్టుకొని అడుక్కునేవాడు. నేను ఇంత పరుష పదజాలం వాడుతున్నానంటే నేను ఎంత పరిస్థితిని గమనించానో మీరు ఆలోచించాలి. అందుకని నేను పరుష పదజాలం వాడుతూ ఉన్నా. బొచ్చ పట్టుకొని అడుక్కొని వాళ్ళు వేస్తే ఒక 5,000 కోట్లు 2,000 కోట్లు వేస్తే తప్ప ఇక్కడ గడపని పరిస్థితి. ఈ రోజున అటువంటి వార్తలు చూస్తున్నారా మీరు? ఏ పేపర్లో అయినా? ఓకే, ఈనాడు ఆంధ్రజ్యోతి రాయట్లేదు, సాక్షి రాస్తుందా? సాక్షిలో ఎక్కడన్నా ఇటువంటి వార్తలు కనపడుతున్నాయా? ఎందుకు రాయట్లేదు? ఇది ఫైనాన్షియల్ డిసిప్లిన్. అంటే ఇది ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటే ప్రభుత్వం నడుస్తుంది. ఈ రోజున మనం డెట్ రీపేమెంట్ ఆ షెడ్యూల్స్ను కూడా ఆనర్ చేస్తూ ఉన్నాం, చేతులు ఎత్తలే. మీకు నీతి ఆయోగ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఒక 10 రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తీసుకొని డెట్ రికవరీ కెపాసిటీ అంటే ఆంధ్రప్రదేశ్కి -10 ఉంది. -10. జగన్మోహన్ రెడ్డి టైంలో డెట్ రీపేమెంట్ కెపాసిటీనే లేదు. అంటే తీసుకున్న అప్పుని కట్టలేక దివాలా స్థితిలో ఉన్నాం. ఈ రోజున అదే నీతి ఆయోగ్ ఇంకొక రిపోర్ట్ ఇచ్చింది, మీరు చూడండి. మొత్తం అప్పులు తగ్గుతూ ఉన్నాయి, డెట్ రికవరీ పొజిషన్ పెరిగింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కోరుకుంటే మొత్తం వరల్డ్ బ్యాంక్ కాదు, ఏషియా అభివృద్ధి బ్యాంక్ కాదు, ప్రపంచంలో ఉన్న ఏ బ్యాంక్ అయినా అప్పు ఇవ్వడానికి రెడీగా ఉంది. అప్పు తీసుకోవటానికి కాదు, వీళ్ళు రెడీగా లేరు. అప్పు తీసుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీగా లేదు. స్పెసిఫిక్ ప్రాజెక్టుని ఓకే చేసుకొని అప్పు తెచ్చుకునే కెపాసిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ రోజున వచ్చింది. ఎట్లా వచ్చింది? కరెక్ట్గా 14 నెలల టైంలోనే ఎట్లా వచ్చింది? ఫైనాన్షియల్ డిసిప్లిన్ వల్ల వచ్చి. సంపద సృష్టించడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అని అనుకోవాలి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ మీద నేను వ్యక్తిగతంగా నాకు సిబిల్ రేటింగ్ అని ఉంటుంది. సిబిల్ రేటింగ్ ఎట్లా ఉంటుంది? క్రెడిట్ కార్డుకి నువ్వు క్రమం తప్పకుండా నువ్వు కట్టేస్తూ ఉంటే నీ సిబిల్ రేటింగ్ పెరుగుతుంది. నువ్వు లోన్ రికవరీ వాడొచ్చి నోటీస్ ఇవ్వక ముందరే నువ్వు కట్టేస్తూ ఉంటే నీ సిబిల్ రేటింగ్ పెరుగుతుంది. అట్లాగే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టిన పరపతి మొత్తం తిరిగి వచ్చింది. అందుకనే మనం డెట్ సర్వీసింగ్ని పక్కడబందీగా చేయగలుగుతున్నాం. డెట్ సర్వీసింగ్ చేయటం అంటే అంత ఈజీ కాదు. అటువంటిది మనం డెట్ సర్వీసింగ్ని క్రమం తప్పకుండా మనం చేస్తూ ఉన్నాము బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్. జగన్మోహన్ రెడ్డి టైంలో, అంతకుముందు చంద్రబాబు నాయుడు ఈ ఫైనాన్షియల్ మానిటరింగ్ సిస్టమ్ని ఆటోమేటెడ్
దీంట్లోకి సిస్టంలోకి తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి రాగానే ఆ సిస్టమ్ మొత్తాన్ని చెడగొట్టి కూర్చోబెట్టాడు. చంద్రబాబు నాయుడు పెట్టిన సిస్టము మొత్తం అన్ని రాష్ట్రాలు అవి తీసుకొని ఆ మోడల్లోకి వస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఆ సిస్టమ్ని డిఫంక్ట్ చేశాడు. ఎవరితో చెప్పాలి? ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉన్న ముఖ్యమంత్రి ఎట్లా ఉన్నాడో మీ కళ్ళ ముందర ఉన్నది. ఫైనాన్షియల్గా బ్యాంక్రప్ట్ వైపు తీసుకెళ్లిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎట్లా పనిచేశాడో మనం గత 5 ఏళ్లలో మనం చూసాం. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టిన ఫీజు బకాయిల్ని చెల్లించారు. జగన్మోహన్ రెడ్డి రైతులకి ఎగ్గొట్టిన ధాన్యం ప్రొక్యూర్మెంట్ డబ్బులు ఇచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టిన మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నారు. మా నాన్న పెట్టాడని చెప్పి ఆరోగ్యశ్రీ బకాయిలు 2,800 కోట్లు కొత్త గవర్నమెంట్ అంటే ఈ కూటమి ప్రభుత్వం తీర్చింది. 1 కాదు 2 కాదు, దఫాలుగా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. చిక్కీలుగా ఉన్న డబ్బులు కూడా ఎగ్గొడితే జగన్మోహన్ రెడ్డి పిల్లలకి చిక్కీలు ఇచ్చేవాడు తన ఫోటో వేసుకొని. ఆ బిల్లు కూడా చంద్రబాబు నాయుడు కట్టాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు. ఈ రోజున హెల్త్ ఇండెక్స్తో పాటు ఫైనాన్షియల్ ఇండెక్స్తో పాటు సోషల్ వెల్బీయింగ్ ఇండెక్స్, మనిషి జీవన ప్రమాణాలు పెరిగే ఇండెక్స్, ఇవన్నీ కూడా ఆరోగ్యకరమైన స్థాయికి వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అందుకనే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1 సంవత్సరంలో ఏ రాష్ట్రానికి ఇప్పటివరకు రాలేదు. ఇంత ఘనత ఈ కూటమి ప్రభుత్వం సాధించిందంటే కారణం హెల్త్ ఇండెక్స్ బాగుంది, ఫిజికల్ ఇండెక్స్ బాగుంది, సోషల్ ఇండెక్స్ బాగుంది. కాబట్టే పెట్టుబడిదారులు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇంత షార్ట్ స్పాన్లో ఈ ఇండెక్స్లన్నీ కరెక్షన్ చేసిన చంద్రబాబు నాయుడుకి హ్యాట్స్ ఆఫ్. నెగిటివ్ ఉన్న సిబిల్ స్కోర్ మొత్తాన్ని మన పర్సనల్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలనుకుంటే పాజిటివ్ వేలోకి ఆల్మోస్ట్ తీసుకొచ్చారు. ఇంకా మనం ఎన్ని ఈ డెప్ట్లు చూడాల్సి వస్తుందో, మళ్ళీ ఇంకెంత కట్టవలసి వస్తుందో, ఇంకా ఎన్ని బయటపడతాయో చూడాలి.